ప్రభుత్వం అమలు చేయనున్న 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. వీటిని అమలు చేసేందుకు ప్రజల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రజాపాలన సదస్సుల ద్వారా అభయహస్తం కింద దరఖాస్తులను ప్రజలు అధికారులకు అందజేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ హైదరాబాద్ నుంచి అందజేస్తారు. గ్యారంటీల్లో అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరిస్తుంది. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా మున్సిపల్ వార్డులలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎవరైతే ఈ పథకాలకు లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వార్డు కార్యాలయానికి విచ్చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ప్రస్తుతం నేను ఇక్కడ రోడ్ నెంబర్ 12లో ఉన్న బంజారాహిల్స్లో ఉన్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ వార్డు నెంబర్ 93 దగ్గర ఉన్నాను. ఇది సర్కిల్ నెంబర్ 18 GHMC. ఇక్కడ ఉదయం నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కుటుంబంలో సంబంధించి దరఖాస్తులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రత్యేకంగా ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒక ఫామ్లో ఇంటి యజమాని పేరుతో, తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఒక కుటుంబంలో దాదాపు 2 పిల్లలు, భార్య ఉంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ యజమానితో దరఖాస్తు చేస్తూ ఆ పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్స్ కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ విషయానికి వస్తే విద్యుత్ సంబంధించి సబ్సిడీ పొందాలంటే ఆ సబ్సిడీకి సంబంధించిన విద్యుత్ మీటర్ నెంబర్ కూడా ప్రత్యేకంగా ఈ ఫామ్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనకి ఈ సర్కిల్ సంబంధించిన ఇన్ఛార్జి మేడం ఉన్నారు. మేడం, ఎట్లా కొనసాగుతూ ఉంది దరఖాస్తుల స్వీకరణ? ముఖ్యంగా జనాల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బాగా జరుగుతుంది. మార్నింగ్ ఇక్కడ ఈరోజు 7 నుంచే స్టార్ట్ అయింది. మొదటి రోజు కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని మేము మార్నింగ్ 7కే స్టార్ట్ చేసాము. ఇది ఓపెనింగ్ 7:30 కల్లా జరిగింది. అక్కడ నుంచి మేము ఎవరైతే ఆల్రెడీ మేము 1 డే ముందే మేము అందరికి కూడా ఈ ఫామ్స్ అనేది మన ఏరియా వైజ్గా మేము డిస్ట్రిబ్యూషన్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఫిల్అప్ చేసుకుని వచ్చారో వాళ్ళకి చేస్తున్నాము. ఎవరైతే ఫామ్స్ అందలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా తీసుకుని ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. జిరాక్స్ ఫామ్స్ కూడా తెచ్చుకోవచ్చు. మేము ఆల్రెడీ నిన్న ఇచ్చాము. ఎవరికైతే అందలేదో వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తున్నట్లయితే ఇక్కడ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ స్కీమ్స్ లబ్ధిదారులు ఏ సర్టిఫికెట్స్ తీసుకురావాల్సి ఉంటుంది, మీకు ఇక్కడ జత చేయవలసి ఉంటుంది? కంపల్సరీ అయితే ఆధార్ కార్డు జిరాక్స్లు అయితే పెడుతున్నారు. కానీ అందులోనే ఆల్రెడీ ఆధార్ కార్డులు నెంబర్లు అయితే మేము ఆల్రెడీ రాస్తున్నాము. కానీ కొందరు ఎందుకైనా ముందు జాగ్రత్తలు ఆధార్ కార్డులు కూడా దానికి పెడుతున్నారు. ఇంకా రేషన్ కార్డుకి, గ్యాస్ దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా పెడుతున్నారు, ఇంకా రాస్తున్నారు. మళ్ళీ ఇంకా కరెంటు బిల్లు ఇప్పుడు ఎవరైతే ఓన్ హౌస్ ఉందో వాళ్ళు కరెంటు బిల్లు కోసము పెడుతున్నారు కదా, దాని ఎలక్ట్రీషియన్ దాని నెంబర్ రాస్తున్నారు. అంతే. ముఖ్యంగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మేడం? అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు? అందరూ అప్లై చేసుకుంటున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా న్యూగా వాళ్ళు సబ్మిట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఇంకా పెట్టుకోలేదో అది వాళ్ళు మాత్రం అడిగారు. మేమేమన్నామంటే ఒక వైట్ పేపర్ మీద ఇవన్నీ రాయండి, ఎవరికైతే రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా కల్పించండి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ దాని మీద రాయమని చెప్పాము. అది కూడా దానికి అటాచ్ చేస్తున్నాము. అలాగే వృద్ధులు పెన్షన్కి సంబంధించి కావచ్చు, వికలాంగుల పెన్షన్ వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలా? మేము అంటే వికలాంగులకి సపరేట్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి మాత్రం సపరేట్ కౌంటర్ పెట్టి వాళ్ళకి రాయడానికి కూడా సపరేట్గా ఉన్నారు. ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మేడం? రోజు సమయం అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు అని చెప్పారు. ఇది ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినాం అని చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా జనం దరఖాస్తు చేసుకోవచ్చారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమేమో దరఖాస్తు చేసుకోవడానికి? బంజారా నుంచి వచ్చినామండి. ఇవి మాకు రేషన్ కార్డు లేదండి, రేషన్ కార్డుకి వచ్చాం. అప్లై చేస్తున్నాం. ఇవి గ్యాస్ది, ఇది పాస్బుక్, ఇది చేసుకొచ్చినాం. కరెంటు బిల్లు మేము రెంట్కున్నామండి, మాకు ఇల్లు లేదు. సో అలాగే చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఎక్కువగా మహిళలే ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చేసి వీళ్ళందరూ కూడా దరఖాస్తు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ డెస్క్ దగ్గర వాళ్లకు కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా అందిస్తూ ఫామ్స్ కూడా ఎవరైతే ఫామ్స్ ఫిల్ చేయలేరో వాళ్లకు ప్రధానంగా ఈ ఫామ్స్ కూడా ఫిల్ చేయిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రధానంగా కరెంటు సంబంధించి సబ్సిడీ పొందాలంటే కరెంటు మీటర్ నెంబరు కంపల్సరీ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే గ్యాస్ సబ్సిడీ పొందాలంటే గ్యాస్ కనెక్షన్ నెంబరు, అలాగే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సమాచారాన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. సో వీటిని ప్రధానంగా ఏం సమాచారం
వాళ్ళు అడిగేది వైట్ రేషన్ కార్డుల గురించి అడుగుతున్నారు సార్. యాక్చువల్లీ ఇవి పథకాల గురించి అని ఈ ఫామ్ రిలీజ్ చేశారు కదా, దీనికి అర్హత కావాలంటే వైట్ రేషన్ కార్డు కావాలి సార్. చాలా మంది వైట్ రేషన్ కార్డే అడుగుతున్నారు. అది ఉన్న వాళ్ళకే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు సార్. ఇక్కడ ఇప్పుడు మాత్రము మన మినిస్టర్ గారు, మేయర్ గారు, మన ఎమ్మెల్యే గారు వచ్చి ఏం చెప్పారంటే వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఒక వైట్ పేపర్ మీద స్టేట్మెంట్ రాసి మాకు కార్డు లేదు అని చెప్పి రాసిస్తే దానికి అటాచ్ చేసి అప్లికేషన్స్ తీసుకోమని చెప్పారు సార్. అది మెయిన్ అయితే వైట్ రేషన్. ఏమేమి జిరాక్స్లు తీసుకురావాల్సి మేడం? ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ నెట్ పేపరు, ప్లస్ గ్యాస్ ఉంటే గ్యాస్ బిల్లు, ఇవే సార్. కలర్ జిరాక్సా మామూలు జిరాక్సా కూడా పర్వాలేదు సార్, ఏది ఇచ్చినా పర్వాలేదు. సో ఇది మీకు ఏవైతే సబ్సిడీ పొందాలనుకుంటున్నా వాటికి సంబంధించి అన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకురావాలని చెప్తున్నారు. మొత్తంగా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి మహిళలందరూ కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకున్న ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఈ దరఖాస్తు ఫామ్స్ ఏవైతే ఉన్నాయో నిన్ననే వాళ్ళకి ఇంటింటికి ఇచ్చాము. ఇవాళ వాళ్ళందరూ కూడా వీటికి ఆధారాలు తీసుకొని వచ్చి ఇక్కడ మాకు దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఈ సెంటర్ దగ్గర చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో రాజశేఖర్, టీ న్యూస్, బంజారా హిల్స్ నుంచి.